గైస్ ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ రన్నర్ అప్ గా నిలిచింది. అసాధారణ ప్రదర్శనతో 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్ త్రుటిలో టైటిల్ ని చేజార్చుకుంది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్లో ఓడిన ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ అసాధారణ ప్రదర్శనే కనబరిచింది. 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 19 పాయింట్స్ సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు టేబుల్ టాపర్ గా నిలవడం, ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, రికీ పాంటింగ్ కోచింగ్, కుర్రాళ్ల ఫియర్లెస్ గేమ్ పంజాబ్ కు విజయాలను అందించాయి. టేబుల్ టాపర్ గా నిలిచిన పంజాబ్ జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని పంజాబ్ సరిదిద్దుకునే ప్రయత్నం చేయనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ 5 ఆటగాళ్లను వదిలేయనుంది. వాళ్ళెవరో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 గ్లెన్ మ్యాక్స్వెల్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో గ్లెన్ మ్యాక్స్వెల్ ను పంజాబ్ కింగ్స్ 4.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 17 మ్యాచ్లాడి 8 సగటుతో 48 పరుగులే చేసి తుది జట్టులో కూడా చోటును కోల్పోయాడు. బౌలింగ్ లో 13 ఓవర్లు వేసి 8.46 ఎకానమీతో 4 వికెట్లు తీశాడు. బెంచ్ పై ఖాళీగా కూర్చోలేక గాయం సాకుగా చూపించి సీజన్ మధ్యలోనే వెనుదిరిగాడు. పంజాబ్ కింగ్స్ కు భారంగా మారిన మ్యాక్స్వెల్ ను వదిలేసి అతని స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ ను పంజాబ్ తీసుకునే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 జేవియర్ బార్ట్లెట్. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన జేవియర్ బార్ట్లెట్ ను పంజాబ్ కింగ్స్ 80 లక్షలకు కొనుగోలు చేసింది. అతను 4 మ్యాచ్లాడి 9.60 ఎకానమీతో 2 వికెట్లు మాత్రమే తీశాడు. మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి ఐపీఎల్ 2026 మినీ వేలంలో మరో పేసర్ ను పంజాబ్ కింగ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. నెంబర్ 3 యష్ ఠాకూర్. భారత అనామక బౌలర్ యష్ ఠాకూర్ ను 1.60 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా అతను 2 మ్యాచ్లాడి 12.15 ఎకానమీతో 1 వికెట్ మాత్రమే తీశాడు. అయితే అతను పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 కాంబినేషన్ లో సెట్ అవ్వడం లేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో పేసర్ ను వేలంలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 మిచెల్ ఓవెన్. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ ను 3 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ లో మాత్రమే అవకాశం కల్పించింది. కానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసింది. పంజాబ్ కు మిచెల్ ఓవెన్ సేవలు అవసరం లేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ఆటగాడిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా నెంబర్ 5 లాకీ ఫెర్గ్యూసన్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లాకీ ఫెర్గ్యూసన్ ను పంజాబ్ కింగ్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది. అతను 4 మ్యాచ్లాడి 9.18 ఎకానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత అతను గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. లాకీ ఫెర్గ్యూసన్ మెరుగైన ప్రదర్శన చేసిన ఫిట్నెస్ సమస్యలతో అతన్ని వదిలేయాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. అయితే మరి 5 ప్లేయర్స్ లో ఎవరు పంజాబ్ టీమ్ లో ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఐపీఎల్ 2026 కి సంబంధించిన ప్రతి టీం యొక్క రిలీజ్ లిస్ట్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.